హాయ్ వ్యూవర్స్, ఈరోజు వెరీ ఇంపార్టెంట్ సెట్టింగ్ వచ్చేసి విండోస్ 7 అండ్ విండోస్ 8 అండ్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో మన హార్డ్ డిస్క్ సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ డ్రైవ్స్ సి కానీ డి కానీ ఈ కానీ ఎఫ్ కానీ ఆ డ్రైవ్స్లో మనం కంప్లీట్ డ్రైవ్స్ అనేది హైడ్ చేయడం అంటే సెక్యూరిటీ పర్పస్లో మనం అందులో ఎనీ సేవ్ చేసిన డాక్యుమెంట్స్ కానీ వీడియో ఫైల్స్ కానీ ఆడియో ఫైల్స్ కానీ పర్సనల్ ఫొటోస్ కానీ అదర్ పర్సన్స్ కానీ థర్డ్ పర్సన్స్ కానీ ఓపెన్ చేయకుండా అందులో ఉన్న ఫైల్స్ అనేది డాక్యుమెంట్స్ అన్ని డిలీట్ చేయకుండా ఇందులో ఉన్నటువంటి ఆప్షన్ ద్వారా మన సెలెక్టెడ్ డ్రైవ్కు సెక్యూరిటీ అనేది క్రియేట్ చేసి హైడ్ చేయొచ్చు. ఎనీ వన్ మనం పర్సనల్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి మన ఫైల్స్ని అందులో ఓపెన్ చేసి వర్క్ చేసిన తర్వాత మళ్ళీ డ్రైవ్ అనేది హైడ్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ఇది వచ్చేసి మెయిన్ సెక్యూరిటీ పర్పస్. మళ్ళీ దాన్ని హైడ్ చేసిన డ్రైవ్ను రీసెట్ చేయొచ్చు. సిస్టమ్ రీసెట్ డిఫాల్ట్ సెట్టింగ్స్లోకి మళ్ళీ అన్హైడ్ చేయొచ్చు. సిస్టంలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ సంబంధించిన ఎక్స్టెన్షన్ డ్రైవ్స్ కానీ వాటికి సంబంధించిన పార్టీషన్స్ డ్రైవ్స్కు హైడ్ చేయాలన్నా సెట్టింగ్స్ ద్వారా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ టాస్క్ బార్లో ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసిన తర్వాత దిస్ పీసీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో హార్డ్ డిస్క్కి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. ఇందులో వచ్చేసి నేను 6 ఎక్స్టెన్షన్స్ అని చేశాను. ఇందులో మనం టోటల్ హార్డ్ డిస్క్కు ఇందులో ఉన్నట్టు 6 హార్డ్ డిస్క్కు హైడ్ చేయాలన్నా సెలెక్టెడ్ ఇందులో డి కానీ ఈ కానీ సెలెక్టెడ్ స్పెసిఫిక్ డ్రైవ్కు మనం హైడ్ చేయాలన్నా సెట్టింగ్స్ ద్వారా చేయొచ్చు. దీన్ని మినిమైజ్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్పై సర్చ్ బాక్స్లో రన్ కమాండ్ కానీ ఓపెన్ చేయాలి. లేకపోతే కీబోర్డ్లో విండోస్ ఆర్ కీ అని ప్రెస్ చేసిన తర్వాత రన్కు సంబంధించిన విండో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో సర్చ్లో gpedit.msc అని టైప్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ సంబంధించినటువంటి లోకల్ గ్రూప్ పాలసీ ఎడిటర్ అనే ఇంటర్ఫేస్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ టెంప్లెట్స్ అనే డాక్యుమెంట్ ఉంటుంది. సైడ్ యారో మార్క్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి అంటే ఎక్స్టెన్షన్ చేయాలి. చేస్తే ఇందులో ఉన్నటువంటి సబ్ ఫోల్డర్స్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. ఇందులో లాస్ట్ వన్ వచ్చేసి ఆల్ సెట్టింగ్స్ అనేది డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ సంబంధించినటువంటి ఫైల్స్ ఇందులో డిస్ప్లే అవుతుంది. ఇందులో వచ్చేసి మనం హైడ్కి సంబంధించినటువంటి డిస్క్ హైడ్ దిస్ లోకల్ డిస్క్స్ అనే ఆప్షన్ హైడ్ దిస్ స్పెసిఫైడ్ డ్రైవర్స్ ఇన్ మై కంప్యూటర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత దీని మీద రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఎడిట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్కి సంబంధించినటువంటి హైడ్ దిస్ స్పెసిఫైడ్ డ్రైవర్స్ ఇన్ మై కంప్యూటర్ అనేది విండో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ నాట్ కాన్ఫిగర్డ్, దీన్ని ఎనేబుల్ చేయాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ సర్కిల్లో క్లిక్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత డౌన్లో రిస్ట్రిక్ట్ ఆల్ డ్రైవర్స్ అనేది డిఫాల్ట్గా సెట్ అయి ఉంటుంది. దీన్ని డౌన్ యారో క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనం టోటల్ హార్డ్ డిస్క్కు హైడ్ చేయాలంటే ఇక్కడ రిస్ట్రిక్ట్ ఆల్ డ్రైవర్స్ అనేది సెలెక్ట్ చేసి అప్లై అండ్ ఓకే అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత దీన్ని మినిమైజ్ చేసిన తర్వాత చెక్ చేయాలంటే ఇక్కడ మనం డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి దీని మీద రిఫ్రెష్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇందులో ఉన్నటువంటి డ్రైవ్ హార్డ్ డిస్క్ సంబంధించిన ఎక్స్టెన్షన్ డ్రైవ్స్ అనేది ఇక్కడ హైడ్ అయిపోయినాయి. ఈ విధంగా హైడ్ అయిన డ్రైవర్స్ను ఓపెన్ చేసి మన పర్సనల్గా ఓపెన్ చేసి అందులో వర్క్ అనేది కంటిన్యూ చేయాలంటే ఇక్కడ దీన్ని మినిమైజ్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్పై విండోస్ స్టార్ట్ బటన్ మీద రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇందులో డిస్క్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇంటర్ఫేస్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో వచ్చేసి నెంబర్ ఆఫ్ మనం పార్టిషన్ చేసిన డ్రైవ్స్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. అయిన తర్వాత ఇందులో ఎనీ వన్ సెలెక్ట్ సంబంధించిన డ్రైవ్ అనేది నేను ఇక్కడ ఎఫ్ అనేది ఓపెన్ చేసి అందులో వర్క్ అనేది కంటిన్యూ చేస్తున్నా. ఇక్కడ ఎఫ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత న్యూ వాల్యూమ్ ఎఫ్ దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అనేది క్లిక్ చేయాలి.
ఆటోమేటిక్గా ఇందులో ఉన్నటువంటి వీడియో ఫైల్స్ కానీ, ఆడియో ఫైల్స్ కానీ, జేపీజీ ఫైల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఒకవేళ చెక్ చేయాలంటే ఈ విధంగా ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి ఇందులో ఒక ఫోటో కానీ, జేపీజీ ఇమేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసి దీన్ని ఎడిట్ చేయొచ్చు. వర్క్ అనేది ఈ విధంగా వితౌట్ ఫైల్స్ కరప్టెడ్ కాకుండా, డిలీట్ కాకుండా సేఫ్గానే ఫైల్స్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసి వర్క్ అనేది కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఈ డ్రైవ్ ఓపెన్ చేసి సెలెక్ట్ చేసి ఓపెన్, ఈలో ఉన్నటువంటి ఫైల్స్ ఈ విధంగా డాక్యుమెంట్స్ ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని సిస్టంలో రీసెట్ చేయాలంటే ఈ హైడ్ అయిన డ్రైవ్స్ మళ్ళా రీసెట్ చేసి డిస్ప్లేలో రావాలంటే సేమ్ ప్రొసీజర్. ఇక్కడ రన్ కమాండ్ అనేది ఓపెన్ చేయాలి. విండో ఓపెన్ చేసి అందులో జీపీ edit.msc అని ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ ఈ విధంగా దానికి సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాని మీద ఇక్కడ హైడ్ దిస్ స్పెసిఫైడ్ డ్రైవర్స్ ఇన్ మై కంప్యూటర్ అనేది సెలెక్ట్ చేసి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఎడిట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్లో రిస్ట్రిక్ట్ ఆల్ డ్రైవర్స్ అనేది రిమూవ్ చేయాలి. అంటే ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేసిన తర్వాత డూ నాట్ రిస్ట్రిక్ట్ డ్రైవర్స్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ సర్కిల్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి, నాట్ కాన్ఫిగర్డ్ అని. అప్లై అండ్ ఓకే క్లిక్ చేసిన తర్వాత దీన్ని మినిమైజ్ చేసి చెక్ చేయాలంటే ఇక్కడ దిస్ పీసీ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ హైడ్ అయిన డ్రైవర్స్ రీఓపెన్ చేయాలంటే డిస్ప్లేలోకి ప్రివ్యూలోకి రావాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి రీఫ్రెష్ అని క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా ఈ విధంగా రీసెట్ చేయొచ్చు. డ్రైవ్స్ అనేది ఈ విధంగా డిస్ప్లే హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేయొచ్చు. స్పెసిఫిక్ డ్రైవ్ అనేది డి కానీ సి కానీ, సి అనేది వచ్చేసి సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి డ్రైవ్. ఇందులో సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిన డ్రైవ్ కాబట్టి ఈ సి డ్రైవ్ను హైడ్ చేయాలంటే స్పెసిఫిక్ డ్రైవ్ కానీ ఎఫ్ కానీ ఈ కానీ జీ కానీ హెచ్ కానీ, ఇప్పుడు నేను సి డ్రైవ్ను హైడ్ చేస్తున్నా. హైడ్ చేయాలంటే ఇక్కడ దీన్ని మినిమైజ్ చేసిన తర్వాత సేమ్ రన్ కమాండ్లో జీపీ edit.msc అని కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇంటర్ఫేస్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో హైడ్ దిస్ స్పెసిఫైడ్ డ్రైవ్స్ ఇన్ మై కంప్యూటర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఎడిట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని సెకండ్ ఆప్షన్ సర్కిల్లో ఎనేబుల్ చేయాలి. టిక్ మార్క్ అనేది క్లిక్ చేసి ఎనేబుల్ చేసిన తర్వాత ఇందులో డౌన్ యారో క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ రిస్ట్రిక్ట్ సి డ్రైవ్ ఓన్లీ అనేది సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అప్లై అండ్ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత దీన్ని మినిమైజ్ చేయాలి. మినిమైజ్ చేసిన తర్వాత దిస్ పీసీ సంబంధించినటువంటి విండో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో సి డ్రైవ్ అనేది ఆల్రెడీ మనం హైడ్ చేసాము. ఇందులో హైడ్ అనేది డిస్ప్లే కావాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి రీఫ్రెష్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డ్రైవ్ అనేది హైడ్ అయిపోతుంది. ఈ విధంగా అదర్ పర్సన్స్ మన సిస్టంలో అదర్ పర్సన్స్ కానీ థర్డ్ పర్సన్స్ కానీ ఓపెన్ చేసి మన పర్సనల్ డాక్యుమెంట్స్ కానీ ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఎడిట్ చేయకుండా డిలీట్ చేయకుండా ఇందులో ఉన్నటువంటి ఆప్షన్ ద్వారా సెక్యూరిటీ అనేది క్రియేట్ చేసి ఫైల్స్ అనేది సేవ్ చేయొచ్చు.